లీడర్గా ఉండడము అంటే మనం తినకుండా నలుగురికి పెట్టాలి, దాన్ని లీడర్ అంట. కానీ అందరిది మనమే తినాలి అనడము అది లీడర్తనం అన్నారు. మళ్ళీ ఏదైనా చేయాలనుకున్నా కానీ ఎవరికన్నా ఏమన్నా చెయ్యాలి, స్టాల్ కప్పాలి, బొకే వేయాలంటే మన సొంతం పైసలతోటి మనము చేయాలి. కానీ చిల్లరగా చిల్లరోళ్ళలాగా అందులోనే చిల్లర బుద్ధి కల్పిస్తుంది మనుషుల దగ్గర. వాళ్ళ దగ్గర 5 రూపాయలు వీళ్ళ దగ్గర 5 రూపాయలు వేసుకొని బొకేలు తెచ్చేది కాదు, వాళ్ళ దగ్గర 10 రూపాయలు వీళ్ళ 10 రూపాయలు వేసి షాల్వాలు తెచ్చేది కాదు. దాన్ని లీడర్ అన్నారు, దాన్ని బ్లోకర్ అంటారు. దాన్ని ఎంత ఏది చేసినా కానీ నీయే సాబ్ పెట్టుకొని చేయాలి. 10 రూపాయలు 100 రూపాయలు మనం ఖర్చు పెడితే 5 రూపాయలు అడుక్కోవాలి, అట్లుండాలి. దాన్ని లీడర్ అంటారు. కానీ ఇదేంది లీడర్ అని అంటే అందరి దగ్గరికి వెళ్ళి కలెక్షన్ చేసుకొని ఎన్ని రోజులు తింటాము, ఏమవుతుంది, ఎన్ని రోగాలు వస్తుంది, తిన్నా కొద్దిగా పోతుంటుంది. అది పోయి ఏమవుతుంది, ఒకటేసారి బయటకు వచ్చేస్తుంది. అది అంతే అవుతుంది పని. చూడాలి అంతే, ఏమనొద్దు, అస్సలు ఏమనొద్దు. మనం ఒక మనిషిని తీసిరు కదా, చాటి మైలను తీసిరు కదా, నాకు సంతోషము అని అనొద్దు, అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే మనం ఏమనుకోవాలంటే వాళ్ళని తీసే టైం వస్తుందని ఎదురు చూడాలంతే. కుక్కలు దేకాయి అప్పుడు. ఇట్లాంటి వాళ్ళను కుక్కలు దేకాయి. నేను అసలు ఎవ్వరికి రిక్వెస్ట్ చేయలేదు, నన్ను తీసిండ్రు రెండమ్మలు మీరు ధర్నా కూర్చోరు బయట అని అనలేదు. అందులో యువత ఒకటి చేసింది నాకు, అక్క నువ్వు పోతే ఎట్లక్క, మాడు నిన్ను తీయడం ఏందక్క, నీ దగ్గరికి రావడం ఏంది, నీ దగ్గరికి వచ్చిన రేపు మా దగ్గరికి వస్తాడు అన్నది. అయితే ఇప్పుడు ఏం చేయాలమ్మా అని అంటే, రా అక్క ధర్నా కూర్చుందిరా, నువ్వు బయట నిల్చుంటే నువ్వు బయట వచ్చి గెక్కడొచ్చి నిలబడక్క, మేమందరం పోయి మీడియా దగ్గర వండుకుంటాము అని అన్నది. నేను అన్న, అమ్మ నా కోసం అంతా త్యాగం చెయ్యకండి, మీరు చూసుకోర్రి, నాకు పార్టీ ఉంది, నాకు కులము సంఘం ఉంది, నాకు 2 ఉన్నాయి, 2 చూసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు నన్ను అని అన్నాను నేను. అయితే మళ్ళీ తర్వాత 1-2 నెలలకు ఏమో మళ్ళీ నేను ఆ మనిషికి కాల్ చేసిన, నాకు త్యాగం చేస్తా అన్న సత్యమంత్రాలకి నేను కాల్ చేస్తే ఏమన్నది, లేపలేదు కాళ్ళు. 4-5 సార్లు చేసినా లేపలేదు. 4-5సారికి లేపి నేను ఫోన్ చేసి నేను మాట్లాడితే ఆమె మాటలే మాట్లాడితే మళ్ళీ తీసుకుపోయి ఎడ్డి పిల్లలాగా దాన్ని అసలు ఆ రోజు నేను ముంగట్టు ఉండేది ఆ రోజు నాకు తెలుస్తుంటే దాన్ని ఆడనే చీరిపి కొడుతుంటుంది. అది పోయి శ్రీయారికి పోయి అది ఏంది స్పీకర్ పెట్టి, సార్ మేము డ్యూటీ చేస్తుంటే మేమేమో పత్తిత్తులాగా మేము ఉంటే ఆమె మాకు ఊకొచ్చి డిస్టర్బ్ చేస్తుందని చెప్పి ఆయనకు తీసుకుపోయి వినిపించింది. శ్రీయారి అంత తెలివి తక్కువ ఏమనుకుంటున్నది అసలు నాకు అర్థం కాదు. నువ్వు అట్లా మీరు తీసుకుపోయి నిన్ను చేయమనేది ఎవరు? మళ్ళీ నువ్వు మాట్లాడిన మాటలు నేను వినిపించిన వాళ్ళకు, నా దగ్గర రికార్డ్ ఉన్నది. నువ్వు మాట్లాడినవు, వాడు ఇలా మిమ్మల్ని తీసిండు, వీడు నువ్వు తోపువా అవే నువ్వు ఎవరు అసలు? వాడు ఇలా నన్ను తీసిండు అక్క, రేపు నిన్ను తీసిండు, ఇలా నిన్ను తీసిండు, రేపు మమ్మల్ని తీస్తాడు అక్క, రా అక్క అన్నది. నాకు అవసరం లేదు, మీ సపోర్ట్ని నాకు అవసరం లేదు అని నేను చెప్పిన. నేను ఫోన్ చేస్తే నువ్వు రికార్డ్ తీసుకపోయి వినిపిస్తే అక్కడ ఉన్న హౌస్ కీపింగ్ వాళ్ళు, అమ్మ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అసలు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నీకు కిరీటం పెడతలేడు, బంగారు పథకం పెడతలేడు, నీకు పెట్టాడు, లాస్ట్కి వస్తే నీ బతుకేమవుతుందో, మీరు ఎంత తెలివితో హుషారు లెక్కలు చేసి మీరు సత్యమంత్రుల్లాగా సావిత్రుల్లాగా పోయి చెప్తున్నారు అంతోటి ఎంత ఫ్రీలో మాట్లాడుతుండో. మీ గుద్ద కింద నీళ్ళు తెచ్చిందాక గుద్ద కబర్ తెలియదు. కానీ నా కోరిక మాత్రం మీ ఇండ్లని నన్ను మీద ఏడిషనల్ ముండలని తీయాలని ఉంది. అది త్వరలో అవుతుంది. నేను ఖచ్చితంగా 1000 కళ్ళతోటి ఎదురు చూస్తాను. అప్పుడు అమ్మవారికి వచ్చి 5 కొబ్బరికాయలు కొడతాను.